సారీ సార్, మీ ఫాదర్కి లేరు. సార్, మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షలు పాలసీ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్లో ఉందే. నాన్న, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందరి తండ్రిలాగా నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. జగమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నువ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. అరే, నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మ ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగాలేదు. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న, నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే రాజు, రారా క్రికెట్ ఆడదాం. తప్పు చేశాను నాన్న, మళ్ళీ రా నాన్న. ఇలా తల్లిదండ్రులు పోయాక వాళ్ళ విలువ తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకొని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి.